తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. ఇక్ష్వాక మహారాజు వంశమున పుట్టిన సగరాది రాజులలో భూమి మీద అవతరించిన రఘురామచరితము రామాయణము భూలోకవాసులందరికీ పూజింపదగినది. సరయూ నదీ తీరమున గల కోసల దేశమందు ఎటు చూసినా ధనధాన్యములు ఇంటింటా రాసులుగా పోసి ఉండటం వలన కోసల దేశము జగతియందు కీర్తి కలిగి ఉన్నది. అయోధ్య అను పేరుగల ఈ పట్టణము పెద్ద రాజవీధులతో సకలైశ్వర్యములతో లక్ష్మీపట్టణం వలె విరాజిల్లుతుండెను. వైకుంఠమును విష్ణువు పాలించినట్లు అయోధ్యను అజమహారాజు పుత్రుడు దశరథుడు పాలించేవాడు. అయోధ్య నగరములో అందరూ చాలా సంతోషముగా ఉండేవారు. అందరూ ధర్మము తెలిసిన వారే. అందరూ దానాలు చేసేవారు, సత్యమే పలికేవారు. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరము అందముగా కనిపించేది. చెవులకు కుండలములు, తలపై కిరీటము, మెడలో పూలహారము, హస్తములకు ఆభరణములు లేనివారంటూ లేరు. నాస్తికుడైన వారు, దొంగతనములు చేయువారు ఆ నగరములో లేరు. దశరథ మహారాజుకు వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అశ్వమేధ యాగము చేయాలనే ఆలోచన కలిగి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠులను, వామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలిపించి తన ఆలోచనను తెలియజేశాడు. అందరూ సమ్మతించగా అశ్వమేధ యాగానికి కావలసిన పదార్థములన్నీ సేకరించమని చెప్పి సరయూ నదికి ఉత్తర తీరములో యజ్ఞమండపం నిర్మించారు. దశరథ మహారాజుకు దాదాపు 350 మంది భార్యలు కలరు. కానీ పత్నులు మాత్రము కౌసల్య, సుమిత్ర, కైకేయి. అంతఃపురంలోకి వెళ్తున్న దశరథునితో సుమంత్రుడు ఇలా పలికాడు. రాజా, పూర్వకాలములో ఓసారి సనత్కుమారుడు ఋషులతో ఇలా చెప్పాడు. ఇక్ష్వాక వంశములో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యాగము చేస్తాడు. ఆ యజ్ఞము వలన ఆయనకు 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా చేయాలి. ఈ 2 యాగాల్ని చేయగలిగిన వాడు ఋష్యశృంగుడు. ఈ యజ్ఞాల్ని చేస్తేనే పిల్లలు కలుగుతారని సనత్కుమారుడు చెబుతుండగా విన్నాను అని సుమంత్రుడు పలికాడు. ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగరాజ్యంలో ఉంటాడని మీరు వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పాడు. ఋష్యశృంగుణ్ణి తీసుకువచ్చి అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగం చేస్తే కుమారులు కలుగుతారని చెప్పగా పుత్రకామేష్టి యాగం చేయడానికి సిద్ధమయ్యారు. దశరథుడు యజ్ఞము చేస్తున్న సమయానికి బ్రహ్మలోకంలో అచ్చటకు గంధర్వులు, దేవతలు, సిద్ధులు మొదలగు పరమఋషులు వచ్చి బ్రహ్మను చూచి ఇలా పలికారు. దేవా, నీవు రావణాసురున వరములు ఇచ్చుటచే వాడు ముల్లోకములను, దేవేంద్రుణ్ణి, ఋషులను బాధించుచున్నాడు. మనుష్యులచే చచ్చునని అనుకున్నా అంత బలము గల మానవుడు లేడని ఆలోచించుచుండగా విష్ణుమూర్తి శీఘ్రముగా అక్కడికి వచ్చాడు. బ్రహ్మాది దేవతలు స్తోత్రములు గావించి హరి మనసు సంతసింపచేసి దయతో రక్షింపమని కోరినారు. దశరథుడు పుత్రులు కలుగవలేనని యజ్ఞము చేయుచున్నారు. ఆ 3 స్త్రీలయందు నీవు మానవ రూపముతో జన్మించి రావణుని వధింపమని కోరినారు. విష్ణుమూర్తి దేవతలకు భయము వీడమని తాను రాక్షస సంహారం చేయుదునని పలికాడు. విష్ణుమూర్తి దశరథుడే తనకు తండ్రి అను పేరు పొందనర్హుడని తలచాడు. ఆ సమయమున శివుడు మొదలగు దేవతలను బాధించు రావణుణ్ణి వధింపమని వేడుకొన్నారు. దశరథుడు యజ్ఞం చేస్తుండగా ఆ హోమగుండమందలి అగ్ని మధ్య భాగమందు జన్మించిన ప్రాజాపత్య పురుషుడు పాయసపాత్ర ధరించి ఆ పాత్రను దశరథ మహారాజుకు సమర్పించాడు. దశరథ మహారాజు పాయసపాత్రను తలపై ధరించి ఆ ప్రాజాపత్య పురుషునికి ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కరించాడు. దశరథుడు కౌసల్యకు సగము పాయసాన్ని ఇచ్చాడు. మిగిలిన సగములో సగము సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్ర త్రాగక మిన్నుకుండెను. ఆమె అభిప్రాయం గ్రహించి మిగిలిన పాయసాన్ని 2 భాగములుగా చేసి 1 భాగమును కైకకి ఇచ్చాడు. మిగిలిన భాగము సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్ర తనకు ఇచ్చిన భాగములు వేరువేరుగా త్రాగినది. యజ్ఞము పూర్తయి వారి వారి స్థానములకు వెళ్ళిపోయారు. కౌసల్యాదేవి గర్భము పెరుగుచుండెను. 12వ నెల చైత్రమాసమున శుద్ధ పక్షమున నవమి తిథియందు పునర్వసు నక్షత్రమున అభిజిత్ లగ్నమున కర్కాటక లగ్నమందు చంద్రుని కూడి బృహస్పతి ఉదయవేళన సూర్యుడు మొదలగు 5 గ్రహములు వాని ఉచ్చస్థితి అందుండగా కౌసల్యాదేవి జగత్పాలగుడగు శ్రీ మహావిష్ణువు అర్ధాంశమూర్తియు శుభ లక్షణములు కల రఘువంశవర్ధనుని
సర్వలోకములు నమస్కరించి వానిని శ్రీరామునిని కనెను. కైకేయికి భరతుడు విష్ణువునందొక భాగమై జన్మించాడు. సుమిత్రాదేవి 2 భాగములు పాయసం త్రాగినందువలన ఆమె గర్భమున లక్ష్మణుడు శత్రుఘ్నుడను కవల బిడ్డలు జన్మించారు. 12 రోజులకు పురుడు తీరిపోగా 13వ రోజున 4 కుమారులకు నామకరణం చేశారు.